హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. మన పిల్లలకైతే స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా, రోజు ఏం వెరైటీ చేసి పెట్టాలని ఆలోచిస్తాం కదా. అందుకే నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చాను. అదేంటో చూసేయండి. అదేంటంటే పన్నీర్ బిర్యానీ ఎలా ఇంట్లో సింపుల్గా చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. దానికోసం అయితే 3 కప్పుల బిర్యానీ రైస్ని అయితే శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 200 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకుని ఒకసారి వాష్ చేసుకొని వాటిని అయితే మీడియం సైజులో కట్ చేశాను. మరి చిన్నగా కట్ చేయలేదు, మరి పెద్దగా కట్ చేయలేదు, మీడియంగా కట్ చేశాను. ఎందుకంటే బిర్యానీలో మనకి ముక్కలు మంచిగా కనిపించాలి కదా, అందుకని అయితే మీడియంగా కట్ చేశాను. ఆ కట్ చేసిన ముక్కలకైతే ఒక 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ పసుపుని, 2 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసి, అలాగే ఒక 2-3 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసి ఆ మిశ్రమం అంతా కూడా పన్నీర్ ముక్కలు పట్టేలాగా కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ మసాలాని, కావాల్సిన టమాటా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ని తీసుకొని బిర్యానీ మసాలాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ బిర్యానీ మసాలాలోకి అయితే బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి అయితే నేను యాడ్ చేస్తున్నాను. అవి ఏంటంటే ఒక 10 లవంగాలు, 10 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, కస్తూరి మేతి, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు అవన్నీ యాడ్ చేసి వాటిని అయితే పొడిలాగా పట్టేసి అయితే నేను పక్కన తీసుకున్నాను. తర్వాత మనకి ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఆ మూడింటిని కలిపి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన పేస్ట్ని అలాగే మన బిర్యానీ మసాలాని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే బిర్యానీ కోసం అయితే మనం ఒక కళాయిని తీసుకుందాం. కళాయిని తీసుకొని అందులోకి అయితే నేను ఒక 5-6 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తేనే బిర్యానీ అనేది మంచిగా వస్తుంది. ఆయిల్ అయితే నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు వేసి, తర్వాత 2 పచ్చిమిర్చిని 2గా చీల్చి వేసి, అలాగే ఒక ఆనియన్ని కూడా మంచిగా కట్ చేసి వేసి మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపుని అయితే యాడ్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత అయితే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేయాలి. అది కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటిని కూడా మంచిగా మగ్గనివ్వాలి. అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అదంతా కూడా మసాలా పట్టిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేయాలి. ఆ బియ్యానికి అయితే ఆ మసాలా అంతా కూడా పట్టిన తర్వాత కావాల్సిన ఎసరుని అయితే యాడ్ చేయాలి. నేనైతే 3 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 కప్పులకు 5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ ఎసరు కూడా పోసిన తర్వాత మనం ఒకసారి అయితే ఉప్పు టేస్ట్ అనేది చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. కారం అయితే నేను కొంచెం కారం వాడాను, కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసాను. మీరు మీకు కావాల్సిన విధంగా కారాన్ని అయితే వేసుకోండి. అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆ బిర్యానీ రైస్ని అయితే మంచిగా ఉడికించాలి. ఆ రైస్ అనేది మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా మనకైతే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేస్తే చూడ్డానికి అయితే బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఈ బిర్యానీని అయితే మేము టేస్ట్ చేసాము. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చేసిన విధంగా పన్నీర్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ కలుద్దాం.